సార్ అసలు హైదరాబాద్ బెంగళూరు హైవే మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? అసలు దాని ప్రత్యేకత ఏంటి? నవ్వుతూ మాట్లాడేవాళ్ళు వచ్చిన కస్టమర్లు. ఏమండి ముందుగా చెప్తే క్యారేజ్ తెచ్చుకునేవాళ్ళం కదా, సాగర్ చూసి వచ్చేవాళ్ళం. బెంగళూరు హైవేకి మేజర్ అడ్వాంటేజే అది. బెంగళూరు హైవేకి ఉన్నంత ఇంపార్టెన్స్ నాకు తెలిసి ఏ రోడ్డుకి లేదు. ఎవ్రీథింగ్ అంటే 10 minutes అంటారు కదా. చూడండి, బెంగళూరు హైవేని ఇతర హైవేస్ తో కంపేర్ చేయాలి. ఎయిర్పోర్ట్ బెంగళూరు హైవేకే ఉంది. ట్రైన్ బెంగళూరు ట్రైన్స్ వందే భారత్ కూడా వెళ్తుంది. నేషనల్ హైవే 44 కాశ్మీర్ టు కన్యాకుమారి 12 లైన్ అనౌన్స్ చేశారు. ఇంకొక కొత్త విషయం ఏంటంటే, ఈ తిమ్మాపూరు కొత్తూరు అనగానే ఏదో కుగ్రామం ఎక్కడో పనికిరాని ఏరియాక వినపడతారు. ఆ పూర్ అంటే ఈ కోకాపేట, ఈ నార్సింగ్, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎవరికి తెలియని ఊర్లు. బెంగళూరు రోడ్డులో ప్రైమ్ ల్యాండ్ అంటే కొత్తూరు, తిమ్మాపూరు, వై జంక్షన్ లోపల. బెంగళూరు రోడ్డు ట్రైన్ ట్రాక్ రెండు ప్యారలల్ గా వెళ్తున్నాయి. అందుకని మీకు రేపు ఎంఎంటీఎస్ వచ్చిందనుకోండి, మధ్యలో మీరు ఎక్కడైనా ఉంటే వెనక్కి వెళ్తే రైల్వే స్టేషన్, ముందుకు వస్తే హైవే. ఇది మన తిమ్మాపూర్ లో 6 లైన్ హైవే. ఇప్పుడు మనం వెళ్తానికి 12 నిమిషాలు ఎంత పట్టింది. రేపు 12 లైన్ ఎంత అయితే 6 minutes టు ఎయిర్పోర్ట్. వాసవి వాళ్ళు ఆల్రెడీ ఒక వెంచర్ స్టార్ట్ చేశారు. 400+ విల్లాస్. అది ఒక్కటి స్టార్ట్ అయిన తర్వాత రేట్ మల్టిప్లై అయితే రాబోయే రోజుల్లో ఎయిర్పోర్టే మన బస్ స్టాండ్. నేటి లియోపోలిస్, రేపటి డ్రీమ్ సిటీ రెండు ఒకటే. రామేశ్వరరావు గారి డ్రీమ్ సిటీ వస్తే ఆ ఏరియా మీరు ఊహించరు. యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు.